ఎన్నో ఉద్యమాలు సాధించి పెట్టిన తెలుగును మనం పట్టించుకోవడం అనేది నిజంగా ఇది మరొక దురదృష్టకరం. కాబట్టి నేను చెప్పేదంటే గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలు ఎట్లా ఉంటాయంటే 3,000 నుంచి 4,000 వరకు అప్లికేషన్ తీసుకుంది. అటువంటిది పోయినసారి మన రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ 18,000 అప్లికేషన్ కాలేజీలు చేసింది. దానివల్ల మనకు చాలా సమస్యలు ఏర్పడుంటాయి. దానివల్ల ఏం జరిగింది అంటే కొంతమంది అర్హత లేని వారు కూడా అప్లికేషన్ కార్డు డబ్బులు కొడుతుంది మాకు ఇలా ఇట్లు అని చెప్పి అప్లై చేసుకొని రాజులను అప్లై చేసుకొని చాలా చాలా అదేమిటో ఇక మనకు అప్లికేషన్ కార్డు అనేది విలువ కూడా కొట్టింది. 18,000 అప్లికేషన్ అసలు ఇష్యూ చేయడం అనేది తప్పు. కేవలం 3,000 నుంచి 4,000 వరకు ఇష్యూ చేయాలి. అది కూడా ఎట్లా చేయాలంటే లాస్ట్ టైం వెళ్తుంది దాన్ని బట్టి స్వీకరించుకుంటా కొంచెం పెంచుకుంటూ పోవాలి. ఎక్కడ 3,000 ఎక్కడ 18,000. కాబట్టి ఈ నా ప్రతి ఒక్కరు అప్లికేషన్ కార్డ్స్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్స్ కోసం. చాలా మంది కొంత అసలు వచ్చినాయాలో తెలియదు. కొంతమంది రీసెంట్గా ఏమన్నట్టారు నాకెంతో రాబోలేదు చేసుకుంటే పర్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఏది కానీ న్యాయపరంగా నిజమైన చెల్లించడానికి అది చెందాలి. అంతేగాని డబ్బులు పెట్టుకుంటున్నందుకు వాళ్ళ జరుగుతుంది అది మంచిది కాదు. ప్రజానందంలో పోవాలి. అది కొట్లాడేసి వాళ్ళని కూడా తీసుకుపడుతుంది. వాళ్ళ కోసం అంటే నాన్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్లికేషన్ ఉంటే అది చెల్లదు అని చెప్పి పెట్టుకుంటారు. ఇంకోటి ఎస్పెషల్లీ ఏంటంటే సమస్య అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఉంటుంది. అదే జర్నలిస్ట్ మన జర్నలిస్టులు ఏం చేస్తామంటే వేరే యొక్క కుటుంబ సమస్యల గురించి రాస్తాం. మన కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి. వాటి గురించి ఎవరు చెప్పుకోవాలి. కాబట్టి మనం ఐకమత్యం ఇక్కడ సభ ఏర్పరచుకొని ఆ సమస్యలు ఇది ఈ విధంగా సభ బాగుంటుందని చెప్పాలి. పిల్లల బిజీలే కావచ్చు, మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కావచ్చు, హాస్పిటల్ వాటర్ కావచ్చు, అమ్మాయి పెళ్లి కావచ్చు, ఏదో సదగా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి తీర్చడం ఎలా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ముక్తులు లేవు, నాకు లక్కబిల్లి లేదు వెళ్తాను అవునా. కాబట్టి కాకపోతే నాకు అక్కడ టాయిలెట్ ఉంది, దేవుడు ఉంది, వెనక పెద్ద అంట ఉంది. ఆ అంట పెద్ద గుట్ట వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము ముందు పెడతాం. పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి, వాళ్ళతో పాటు వాళ్ళ వార్తలు రాసుకుంటూ ఉంటే మీకంటూ ఒక వెలుగు వచ్చేస్తుంది జీవితం కంపల్సరీగా. ఆ లైట్ ఉంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ కనెక్షన్ తెలిసి ఇక్కడ ఉంది. మరి అక్కడి నుంచి తీసుకోవాలంటే ఏం చేయాలి? అక్కడి నుంచి వైరు కరెంట్ పాస్ చేసి ఇక్కడ స్విచ్, దాన్ని ఎవరు తీసుకుని దాని ఎలక్ట్రీషియన్, ఇదంతా ఒక ప్రాసెస్. అంటే అక్కడ ఉన్న లైట్ ఇక్కడ చీకటి రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి లైట్ ఇక్కడ ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది దానికంతా ఇదంతా ఒక ప్రాసెస్ అన్నట్టు. ఈ మీటింగ్ సమావేశాలు నేను 1, 2, 3, 4 ఈ విధంగా అయితే పెద్ద పెద్ద కూడా మనం కలుస్తారు, కలిగారు. దానివల్ల మనకి ఏ పరిస్థితులు వస్తుంది భక్తులు కలుస్తారు. కలిసి మన ఐకమత్యాన్ని చూసి నిజంగా వాళ్ళు కూడా ఇంత యూనియన్ ఆలోచన వాళ్ళు కలిగారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు పెద్ద మన భారత బిడ్డ గారి వీరస బిడ్డలు కుమారుడు ఈ పరిచయం చేస్తాం. చాలా గొప్ప వచ్చింది. వారి యొక్క మంచి పాటలు మేము చూపిస్తాం. చూడండి మన యూనిట్ వారి చెప్తాం, వారి ద్వారా మనం విన్నాం. దయచేసి ఒక 2 నిమిషాలు పై తీసుకొని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
దేవి ప్రభాకరరావు గారు భారతదేశ మాజీ ప్రధాని కుమారుడు, వారికి స్వాగతం స్వాగతం స్వాగతం. అందరు వన్స్ అగైన్ క్లాప్స్. ఇంతటి భారతరత్న బిడ్డ మన యూనియన్లో ఉండడం మనకు చాలా గర్వకారణం. ప్లస్ ఆశ్చర్యజనకం. నిజంగా కూడా వారు గత 2 ఏళ్ళ నుంచి మన గురించి ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ యొక్క సమస్యలు ఎలా తీర్చాలి అనే యొక్క ఆలోచన వల్ల ఎప్పుడు ఉంటుంది వారికి. అతను అంత డిస్కస్ చేస్తూ ఉంటారు వారు. కూర్చోండి. వారు వరకాలు మన తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు వారు ఛాంబర్స్ చైర్మన్. వారికి ఒక ఐడి కార్డు వారి పేరు మాట్లాడుతూ వారి రెండవ వేరు. వారు చెప్తున్నారు, ఎందుకంటే ఇవన్నీ 80% కొత్త మతాలు, 80% కొత్త మతాలు వచ్చినాయి. ఇంక 20% తీసుకుంటే 20% కొత్త మతాలు. సో ఇంతటి మహనీయులు మన కోసం శ్రమిస్తాను, మీకోసం నిరంతరం తీస్తాను అని చెప్పి ముందుగా వారికి మరోసారి చెప్పట్లు. నాకు మీరు చూసినాకనే ఒక ఆలోచన వచ్చింది. జర్నలిస్ట్ అంటే మన సమస్యలను మనమే ఎలా పరిష్కరించుకోవాలని ఒక గొప్ప ఆలోచనతో ఒక ఛాంబర్స్ కమిటీ, ఒక సెలబ్రిటీ కమిటీ, అలాగే ఒక సెంట్రల్ కమిటీ, ఈ 3 కమిటీలు పెట్టినాం. 3 కమిటీల్లో ఛాంబర్స్ కమిటీ చైర్మన్గా మన సార్ ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఛాంబర్స్ కమిటీ ప్రెసిడెంట్గా, ఉమెన్స్ ప్రెసిడెంట్గా ములుగు అమ్మాని మేడం ఉంది. వారు కూడా ఒక పెద్ద ఒక డబుల్ బెడ్రూమ్ నడుస్తుంది. షీఈ్ ఏ ఇండస్ట్రియలిస్ట్, పర్లేదు. అలాగే ఒక సెంట్రల్ కమిటీకి ఆరోగ్యానికి పనిచేసిన డాక్టర్ దుర్గాప్రసాద్ గారు, వారు కూడా అతిథులు రానున్నారు. వారు ఒక డాక్టర్, మనకు ఉచిత వైద్యం అందిస్తాను వారు మాట ఇచ్చింది. సో వారు కూడా దాదాపు 100 మందికి ఇక సెలబ్రిటీ కమిటీ అంటే క్రీడాకారులు, కళాకారులు, వాళ్ళందరూ ఒక వేదికపై తీసుకొస్తాం. ఫస్ట్ ఇది ఇంతకుముందు అన్నట్టు జస్ట్ ఇది మన సమస్యల సభ. ఆ తర్వాత మనం పెట్టుకునేది పోరాట సభ. ఇక్కడ పోరాటం చేసిన కాకుండా పెట్టుకునేది ఉద్యమ సభ కదా. సో దట్ ఈ సమస్యల సభలో ఎవరికి ఏం కావాలనేది కంపల్సరీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవచ్చు. పెద్దసారి ఇక్కడ ఉన్నాం కదా. అసలు ఏ విధంగా మీ యొక్క జనరేషన్ సమస్యలు ఏ విధంగా అయితే పరిష్కరిస్తామో అనే ఆలోచన వారికి దాదాపు 1.5 years నుంచి చర్చ జరిగింది. చెప్పి మీరు ఒక 12,000 నుంచి 15,000 మంది జన్మ కరెక్ట్గా ఒక లిస్ట్ రాసి ఇవ్వండి ల్యాప్టాప్లో, అందరూ ఎక్కడ అడ్రస్ సహా చెప్పారు. సో అదే ప్రాసెస్ నడుస్తుంది. ఒక 1 weekలో వారికి అందిద్దామనే ఆలోచన లేకుండా ఇప్పుడు మనం ఏంటంటే ఇంతటి వారిని ఒక బంగారు బాతును ఒకటే గుడ్డుతో తీసుకోవాలి. అంటే ఆ సారును మెల్లమెల్లగా చేసుకోవాలి. అందుకే కానీ ఒక్కసారి చేసుకుంటే కలుపుతుంది అలా సాగుతం జరగడు. కాబట్టి సార్తో డిసిప్లిన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. సార్తో ఎంత మంది అంతే ఉండాలి. ప్రేమ ఉంటే చాలా మంచివారు. వాళ్ళ నాన్నగారు చదివేటప్పుడు వీరుడితే చాలా మానవుని ఇంకా భాష ఎక్కువ మాట్లాడారు సార్. ఆ సార్ మంచిగా కాబట్టి మనకి ఈవిడకి వచ్చింది కదా. ఎప్పుడు ఈయన గురించి ఆలోచిస్తుంటారు. సార్ ఒక
దాదాపు 15 ఏళ్ళ నుంచి వాళ్ళ నాన్నగారు ఇండస్ట్రియలిస్ట్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కొనసాగారు. చాలా గొప్పవారు వారు. ఎలా అంటే చాలామంది విద్యావంతులు అంటే విద్యకు అవసరం ఉన్నట్టు తప్పకుండా సార్ సాయం చేస్తాడు. ఆయన ప్రాబ్లం ఉన్న విద్య ఎడ్యుకేషన్ గురించి సార్ విద్య అంటే విద్యార్థులు చదువుకుంటున్నట్టే సార్ చాలా ఇష్టం ఉన్నట్టు. పిల్లలు చదువుకుంటే అంటే ఒకరు చదువుకుంటే వాళ్ళకి 10 మందికి ఉపయోగపడతాడు దాని ఉద్దేశం సార్. చాలా బాగుంది కాన్సెప్ట్, చాలా బాగుంది సార్. సార్ అయితే మాత్రం కంప్లీట్ హెల్పింగ్ నేచర్ కాబట్టి నేను సార్ దగ్గర వచ్చిన ఇప్పుడు నేను రాకపోయాడు సార్ 2.5 ఏళ్ళ నుంచి సార్ దగ్గర ఉన్నాను నేను. కాబట్టి ప్రభాకర్ రావు గారు నిజంగా మనందరికీ దొరకవడం వరం లాంటి వాడు మన ఇల్లు. సార్ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే సార్లు రైల్లో మీకు అర్థమవుతుంది. మీరు ఎవరు ఫోన్ చేస్తే సార్ మాట్లాడతారు తెలుసా. అంటే సార్ మా పిల్లలు ఎవరు ఫోన్ చేస్తే సార్ మాట్లాడతారు, రీసెంట్గా సార్ ఆలోచిస్తారు. సార్ నిగర్వి గర్వం లేదు, ప్రధానమంత్రి కుమారుని ఏమాత్రం గర్వం లేని మనిషి, అంత గర్వం లేని మనిషి మనకు దొరకడం అనేది విధంగా వర్ణాతీతం. అది ఇప్పుడు నెక్స్ట్ మన యొక్క కార్యదర్శనం ఏంటి, ఏ విధంగా మనం ముందుకు పోదాము, ఐకమత్య మహాబలం అని చెప్పి మనకి ఎప్పుడు ఐక్యపట్టు దొరకడం కానీ మన ఇతర మధ్య వ్యక్తులు కథ 10 మంది విడిపో ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి దగ్గర నుంచి ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఉదయశ్రీ మేడం గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు చాలా ధ్యానం చేశారు, అవకాశం జరిగింది. ఈశ్వర్ గారు చాలా మంది ఈసారి మెయిన్ స్ట్రీమ్ పత్రికలో వచ్చింది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీ యొక్క బాధలు ఏమంటే ఒక 3 రోజులతో మాట్లాడే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం, మాట్లాడచ్చు.